హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మనం ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈరోజు మనం ఏ బైక్ రైడ్ చేస్తున్నాం అంటే మీరు గెస్ చేసి ఉండరు. అంటే ఆల్రెడీ ఈ బైక్ మనం మన ఛానల్లో చూసినారు అనమాట. చూపిస్తాను ఇప్పుడు బైక్. ఫస్ట్ బైక్ ఓనర్ని అయితే చూపిస్తాను. బ్రో ఒకసారి వస్తావా? హాయ్ బ్రో. బ్రో పేరు అయితే సంజీవ్ అనమాట. సో ఈ బ్రో కూడా ఛానల్ ఉంది, మీ అందరు చూసే ఉంటారు ఆల్రెడీ, మనకంటే ఫేమస్. అయ్యో ఇంకా సో ఇక బైక్ గుర్తుపట్టేసి ఉంటారు. సో ఇదే బైక్ అయితే చూడండి, Z900, అది మన బైక్. సో మనకు ఒక చిన్న గుడ్ న్యూస్ వస్తుంది అనమాట సూన్లో. అదేందో మెల్లే చెప్తా, సర్ప్రైజ్. సో ఇక్కడ చూడండి, ఈ బైక్ డీటెయిలింగ్ చూపిస్తాను ఫస్ట్ నేను. సో ఇప్పుడు దీనికైతే యాక్సరీస్ వచ్చేసరికి ఫస్ట్ ఫుల్ సిస్టమ్ ఆరో ఎగ్జాస్టా బ్రో, ఆస్టిన్ రేసింగ్ ఎగ్జాస్ట్ ఉంది, మొత్తం ఫుల్ సిస్టమ్. షార్ట్ క్యాన్ ఉంది, ఎగ్జాస్ట్ వినిపిస్తా. అండ్ ఇక్కడ ఫ్రేమ్ స్లైడర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎగ్జాస్ట్ వినిపిస్తా. సో గాయస్ ఇప్పుడైతే మనం ఎగ్జాస్ట్ విన్నాము. ఐడిలింగ్ అంటే ఫుల్ లౌడ్ ఉంది బైక్. ఈ బైక్ కి కోడ్ 6 చేసే అవసరం కూడా లేదు, పాప్స్ వస్తున్నాయి. ఒకసారి అయితే మనం డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మేము చూద్దాం. సో సీ యూ ఆల్ ఇన్ ద మోటో వ్లాగ్ గైస్. బ్యాక్ ఇన్ Z900 అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం బైక్ని. ఫస్ట్ అయితే దీంట్లో రోడ్ మోడ్లో ఉందన్నమాట. కమాన్ బ్రో. సో గైస్ ఫీలింగ్ అయితే కొంచెం కంఫర్టబుల్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బండి కొంచెం లైట్ వెయిట్ అనిపించింది. అండ్ ఇందాక గైస్ నేను ఏంటి మన GT వెయిట్ వచ్చేసరికి 236 అంట, ఇది 216 12 kgs అంట. 10 to 20 kgs తక్కువే ఉంది. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. దీనికి ఆస్టిన్ రేసింగ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది. ఆస్టిన్ రేసింగ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అది. దీని కాస్ట్ వచ్చేసరికి, అండ్ గైస్ దీంట్లో ఈ బైక్లో వచ్చేసరికి 3 lakhs rupees మోడ్స్ ఉన్నాయి గైస్. 3 lakhs rupees మోడ్స్ ఉన్నాయి. అండ్ ఏంది మోడ్స్ కూడా లైక్ ఫస్ట్ మోడ్ వచ్చేసరికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అదొకటే 2.2 2.3 ఉందన్నమాట. డిపెండ్స్ అపాన్ ద డీలర్స్. 2.5 వరకు కూడా ఉందంట, ఓన్లీ సింగిల్ ఎగ్జాస్ట్ గైస్. సో ఇంకా వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి బార్ అండ్ మిర్రర్స్ వచ్చేసినవి. ఇవి సంథింగ్ అరౌండ్ ఇది కొంచెం తక్కువే ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసరికి ఇంజన్ గార్డ్స్ ఉన్నాయి గైస్. ఇంజన్ గార్డ్స్ ఉన్నాయి అనమాట. అంటే హార్డ్ ప్లాస్టిక్తో సపరేట్గా చేశారనమాట ఇంజన్ గార్డ్స్. అండ్ ఇంకా వచ్చేసరికి దీనికి అయితే ఫుల్ బాడీ PPF ఉంది. PPF అంటే ఇంకా కామనే కదా గైస్, ఏ బైక్స్లో అన్నా, అంటే లైక్ సూపర్ స్పోర్ట్ బైక్స్లో కామన్గా ఉంటుంది. అండ్ దీని క్లచ్ గైస్, నేను ఇంతకుముందు BS4 Z900 నడిపినా అనమాట, రాది. సో ఇప్పుడు ఇది నడుపుతున్నా. ఇది 2024 మోడల్ అనమాట, న్యూ లేటెస్ట్ది. ఇందాకైతే వీడియోలో అయితే చెప్పినా కదా, మా ఫ్రెండ్ సంజీవ్ బ్రోజ్ అనమాట ఈ బైక్. సో పికప్ ఒకసారి చూసుకుందాం గైస్ దీన్ని. ఇదైతే రోడ్ మోడ్లోనే ఉంది. అండ్ గైస్ దీని మోడ్ అయితే ఇట్లా చేంజ్ చేయాలంట. బ్రో చెప్పాడు, నాకు కూడా ఇదే ఫస్ట్ టైము. ఒకసారి ఇది రికార్డ్ అవుతుంది. ఇది 3 seconds హోల్డ్ చేస్తే రోడ్ నుంచి షిఫ్ట్ అవుతుంది అనమాట. నాకు తెలిసి ఇది షిఫ్ట్ చేయాలంటే ఆపాలనుకుంటా. అండ్ ఇదైతే స్విచ్ ఉంది చూసారా, ఇది కిందది 3 seconds వరకు హోల్డ్ చేసి ఉంటే స్విచ్ అవుతాయి అనమాట మోడ్స్. దీంట్లో 4 మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్, రోడ్, రెయిన్, ఇంకొకటి రైడర్ అని మోడ్స్ ఉన్నాయి. 4 మోడ్స్ ఉన్నాయి. ఇంకా బ్రోనే దీన్ని 4 మోడ్స్ ఇంకా చూడలేదంట, ఎందుకంటే కొంచెం ఎక్కువ పవర్, హార్స్ పవర్ ఎక్కువ కదా, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, రిస్క్. ఒక్కసారి పులిసా బైక్ని. హెల్మెట్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. హెల్మెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నా. ఏంటంటే ఎగిరిపోతుంది హెల్మెట్ స్పీడ్కి. ఎందుకంటే నేను ఇది నార్మల్ ఆక్సర్ హెల్మెట్. అండ్ ఈజీగా దీంట్లో 200 క్రూజ్ ఈజీగా ఇట్లా చిట్కల మీద క్రూజ్ చేయొచ్చు 200. ఎందుకంటే 900cc బైక్ కావాసాకి ఆ మాత్రం చేయకపోతే వి పేడ్ నో 12.5 lakhs. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి చెప్పినా కదా 12.5 lakhs అయితే ఉందన్నమాట. అండ్ యా గైస్, ఫస్ట్ ఇంప్రెసర్ అయితే బెస్ట్ ఇంప్రెసర్. అండ్ గైస్ ఈ వీడియో నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు వచ్చింది చూడండి.
అండ్ నేనైతే సూన్గా అయితే ఒక సూపర్ స్పోర్ట్ బైక్ తీసుకోనికి అయితే చూస్తున్నాను అనమాట. సో నా జీటీ అయితే సేల్కి ఉంది ఇప్పుడు, నా జీటీ సేల్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చెప్పండి, నా జీటీ అయితే సేల్ చేస్తున్నాను. అండ్ సూపర్ స్పోర్ట్ బైక్ అయితే తీసుకుంటున్నా గైస్. సో ఎవరికైనా ఏమన్నా సజెషన్స్ ఉంటే అండర్ 15 lakhs లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అనమాట. డెఫినెట్లీ ఐ విల్ గో త్రూ గైస్. మీరు పెట్టిన ప్రతి బైక్ నేనైతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తాను. అండ్ మీరు మీకు ఫేవరెట్ బైక్ ఏదైతే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నా ఫేవరెట్ బైక్ అయితే నేను చెప్తాను, మ్యాక్సిమం నా ఫేవరెట్ బైక్ తీసుకోనికే ప్రయత్నిస్తున్నాను. సో ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఈ 2-3 వీడియోస్లో తెలిసిపోతుంది అనమాట ఫేవరెట్ బైక్. అండ్ గైస్ అందరికి ఉండే డౌట్, స్పోర్ట్స్ బైక్కి ఏ హార్న్ ఉంటుంది, స్పోర్ట్స్ బైక్కి ఏ హార్న్ ఉంటుంది. ఒకసారి అయితే దీని హార్న్ అయితే విందాం. ఇది గైస్ దీని హారను, ఇది ఏం ఎడిటింగ్ కాదు, ఇదే దీని హారను, ఇట్లానే ఉంటుంది దీని హారను. ఇదైతే ఇది మా ఫ్రెండ్ జీటీ, ఇదైతే దీని హారన్ అనమాట. అండ్ దీని గైస్ ఇది 4 ఇండికేటర్స్కి డైరెక్ట్ స్విచ్ ఇచ్చేసాడు అనమాట, ఎటువంటి ఫ్లాషర్స్ వేసుకోక్కర్లే. ఇది మన జీటీ అండ్ దట్స్ ఫర్ సేల్ గైస్. అండ్ రోడ్ రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్, పబ్లిక్ రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ సూపర్ స్పోర్ట్ బైక్ అయితే వస్తుంది కదా. కొంచెం ముందుకెళ్దాం బ్రో. అండ్ గైస్ దీని మైలేజ్ వచ్చేసరికి 21-22 వరకు 21-22 వరకు వస్తుంది. బైక్ అయితే ఆసమ్ గైస్, బట్ రైడ్ ఇట్ సేఫ్ అనమాట. ఎందుకంటే సూపర్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి సేఫ్గా రైడ్ చేయండి, అందరు సేఫ్గా ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నేను ఎందుకంటే మెల్లగెళ్తున్నా అంటే దీని ఉన్న లౌడ్ ఎగ్జాస్ట్కి నేను మాట్లాడేది నాకే వినపడట్లేదు, మీకెంత వినపడుతుందో నాకైతే తెలియదు. సో గైస్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 17 లీటర్స్ అంట. అండ్ బ్రో వచ్చేసరికి ప్రస్తుతాన్ వరకు అయితే పవర్ పెట్రోల్ కొట్టిస్తున్నారంట. అండ్ ఫ్యూచర్లో పవర్ పెట్రోల్ అన్నిట్లో అవైలబుల్ కాదు కాబట్టి నార్మల్ పెట్రోల్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాడు. అండ్ ఈ బైక్ వచ్చేసరికి 3200 అట్లా తిరిగింది గైస్. అండ్ దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి నేను చెప్తాను నెక్స్ట్ వ్లాగ్స్లో, దాని గురించి ఒక సపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను అనమాట, సర్వీస్ కాస్ట్ గురించి అండ్ దీని బ్రేక్ ప్యాడ్స్, ప్రోస్ అండ్ కాన్స్. సో ఇదైతే మన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో గైస్, దీంట్లో అయితే అన్ని డీటెయిల్స్ చెప్పను, ఫుల్ డీటెయిల్ రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో గైస్ స్టిల్ సో గైస్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట దీని ఫుల్ డీటెయిల్ రివ్యూ. దీన్ని కూడా కొంచెం డ్రైవ్ చేసి లైక్, బట్ గైస్ దీన్ని అయితే టూరర్గా అయితే వాడచ్చు, బట్ మైలేజ్ అయితే చూసుకోవాలి 20 వస్తుంది. అండ్ లైక్ సూపర్ హీట్ ఇంజన్ కవాసాకి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గైస్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఫేవరెట్ బైక్. అంటిల్ దెన్ బాయ్ గైస్.